విశ్లేషకులు తెలకపల్లి రవి గారు అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి నాగేష్. రాజకీయాలని మీరు దాదాపుగా అంటే ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత రెగ్యులర్గా చూస్తున్నారు. ఈ పరిణామాన్ని ఎలా చూడొచ్చు? కవిత సస్పెన్షన్ని బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసివేయడాన్ని ఎలా చూస్తారంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ పతనావస్థకు వెళ్తుందా ఉంటుందా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ని చెప్తున్నారు. బీఆర్ఎస్ లో ముందే అది కొన్ని ఎదురు దెబ్బలు తింటుంది. మొన్న ఓటమి తర్వాత ఇప్పుడు గత కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ మేడిగడ్డ ఈ కాళేశ్వరం అంశాన్ని దాదాపు సిబిఐ దాకా తీసుకువెళ్ళడం ఇవన్నీ వాళ్ళకి తీవ్రమైన ప్రతికూల పరిణామాలు. ఇది కాకుండా ఇప్పుడు టీ కప్పులో తుఫాన్ అన్నట్టుగా కవిత తీసుకొచ్చినటువంటిది కూడా పెద్ద సెట్ బ్యాక్ అని చెప్పాలి వాళ్ళకి. అదొక ఎదురు దెబ్బ లాంటిదే. అయితే అది రాజకీయంగా ప్రభావం చూపినంతగా సంఖ్యాబలంగా కవిత వెనుక చాలా పెద్దగా ప్రజా ప్రవాహాలు వెళ్తాయా అట్లా మనమేం భావించలేం. కానీ ఖచ్చితంగా ఇది పొలిటికల్ సెట్ బ్యాక్, రాజకీయంగా ఒక ప్రతికూల పరిణామం ఇది బీఆర్ఎస్ కు. ఇంకా రెండోది, నిన్న కూడా నేను బిక్కీతో మాట్లాడాను. ఖచ్చితంగా ఇది ఎక్స్పెక్టెడ్, ఇది వెయిటింగ్ టు హ్యాపెన్, ఇది జరగబోతుందని అందరు ఎదురు చూస్తున్నారు. కవిత కావాలని ఈ చర్యను ఆహ్వానించారని కూడా సందేహం కలుగుతుంది. ఎందుకంటే ఆమె ఒంటరిపాటు అయిపోయారు. ఆమె స్వయంగా లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళ్ళి వచ్చినప్పటి నుంచి పరిస్థితి ఇవన్నీ కూడా మనం చూసాము. ఇందాక మీరు చెప్పినట్టుగా కేసీఆర్ దేవుడు అంటూనే మిగతా వాళ్ళందరూ దయ్యాలు అంటే, ఆ దేవుడు దయ్యాల కంటే బలహీనుడా అలా దయ్యాలు దేవుడి కంటే పవర్ఫుల్లా? దేవుడు ఎప్పుడైనా కానీ దయ్యాలతో పార్టీ నడుపుతాడా? ఈ ప్రశ్నలన్నీ కవిత సంధించినట్టే. అంటే ఆమె వేరే వాళ్ళ పేర్లు చెప్తున్నారు కానీ అవన్నీ టార్గెటెడ్ అల్టిమేట్లీ టు కేసీఆర్. అవును, నేను పార్టీనే అనలేదు, కేవలం కొంతమందిని అన్నానని చెప్పడం కోసం ఆమె సేఫ్ గేమ్ ఆడటం తప్ప ఆమె టార్గెట్ ఈస్ ది పార్టీ అండ్ పార్టీ సుప్రీమో. అందులో ఇంకా ఆ విషయంలో మీరు గమనిస్తే నిజామాబాద్ లో కేసీఆర్ ఓడిపోయినప్పుడు కూడా కవిత అండ్ ఆమె టీము వాళ్ళ పద్ధతులు దీనికి కారణమని ఆయన చాలా అసంతృప్తి చెందారు. ఆ తర్వాత ఈ స్కామ్ లో చిక్కుకోవడం ఇవన్నీ కూడా. సో కూతుర్ని కాపాడాలి అనే వైఖరి ఉన్నప్పటికీ సమస్యలు తెచ్చిపెట్టారు అనే అభిప్రాయం మటుకు ఆయన బలంగా వ్యక్తం చేస్తూనే వచ్చారు తన సన్నిహితుల దగ్గర. మీరు గమనిస్తే ఏ దశలో కూడా ఆయన బయటపడి సమర్థిస్తూ మాట్లాడాలి, రక్షించడం తప్ప. అందువల్ల ఇక్కడ కేసీఆర్ నాయకత్వాన్ని కాకుండా ముఖ్యమంత్రిత్వాన్ని కూడా కవిత ఇరకాటంలో పెట్టారు. రేవంత్ రెడ్డి అనడం ఎందుకు? ఆమెనే స్వయంగా హరీష్ రావు అవినీతి చేశారు, సంతోష్ రావు చేశారు అని చెప్పిన తర్వాత ఇంకా అంతకంటే ఇప్పుడు ఆమెను పిలిచి అడిగితే సరిపోతుంది. ఇప్పుడు మీరు ఏ ఆధారాలతో చెప్పారు ఇన్సైడర్ గా అని. రెండవది, అన్ని చేసిన తర్వాత కూడా హరీష్ రావును ఆర్థిక మంత్రి చేశారు అంటే ఒకటి కేసీఆర్ కు తెలియకుండా జరగదు. తెలిసిన తర్వాత కూడా ఆయన ఆ హరీష్ ను మళ్ళీ ఆర్థిక మంత్రిని చేశారు అని దాడి చేయడానికి ఒక అవకాశం కల్పించారు. కానీ ఇంకా పెద్ద పోస్టే మీరు అన్నట్టుగా, అంటే నీటిపారుదల శాఖ నుంచి మొత్తం డబ్బును మేనేజ్ చేసే పోస్టే ఆయన చేతికి అప్పచెప్పారు. అంటే డబ్బు సంచిన ఆయనకి ఇచ్చారు. అంతే కదా, నీటిపారుదలకైనా నిధులు ఆర్థిక మంత్రి కేటాయించాల్సిందే మరి. కాబట్టి ఒకవైపునేమో మా సారే గొప్ప ఇంజనీరు, గొప్ప డిజైనరు, కర్త కర్మ క్రియ అనుకుంటూ సివిల్ ఆజ్ఞలు ఏందో చీమైనా కుట్టదు అన్న పద్ధతి నుంచి కేసీఆర్ ఏదో బలైపోయాడు. ఇదంతా ఆమె వ్యూహాత్మకంగా మాట్లాడారని అనుకోవాలి. ఆమె మాటలు, ఆ మాటల యొక్క టార్గెట్ వేరు. అయితే అవన్నీ చెప్పకూడదని నేనేం చెప్పట్లేదు. ఆమె మాట్లాడవచ్చు, దర్యాప్తు చేయాలి, నిజానిజాలు బయటికి రావాలి. కానీ ఇది కేసీఆర్ కు బీఆర్ఎస్ కు ఆమెను మీద చర్య తీసుకోకపోతే ఆమె మీదన్నా తీసుకోవాలి, వాళ్ళ మీదన్నా తీసుకోవాలి కదా ఖచ్చితంగా. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ ఆమె మీద చర్య తీసుకోవడం ద్వారా పార్టీని కాపాడుకునే ఒక ప్రయత్నం చేశారు. ఇక్కడ ఒక తీవ్ర సమస్య మాత్రం ఉంది. కవిత మాట్లాడినవి ఇవన్నీ కూడా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి అని చెప్పే ఒక చిన్న వర్గం అయితే బీఆర్ఎస్ మద్దతుదారుల్లో ఉంది. వాళ్ళు మీడియాలో ఇంకా కొంచెం ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తారు అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్న. బయట ఒక టాక్ ఏంటంటే సిబిఐ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం కవిత ఇష్యూని తెరపైకి తీసుకొచ్చారనేది సోషల్ మీడియాలో రకరకాల టాక్లో ఇదొక టాక్ వస్తుంది. ఏమంటే ఇప్పుడు కవిత ఏమి షీఈ్ నాట్ స్టాండింగ్ అనే హై మోరల్ గ్రౌండ్. ఆమె ఆరోపణలకు అతీతంగా లేరు.
అవును. ఆమె ఆల్రెడీ ఈడీ అది విచారణలు అన్ని ఎదుర్కొని జైలుకు వెళ్ళి వచ్చారు. కాబట్టి కవిత ద్వారా ఇదేదో డైవర్ట్ అయిపోయేది లేదు. లేదు కవిత అన్నారు కాబట్టి చాలా తీవ్రమైన ప్రభంజనం లాంటి ప్రభావం కూడా ఏమీ పడదు. అది ఖచ్చితంగా వాళ్ళ అంతర్గత వైరుధ్యాలు అందరికీ తెలుసు. ఉదాహరణకు కేటీఆర్ హరీష్ రావు మధ్యలో స్టోరీస్ అన్ని చాలా రోజులు జరుగుతూ ఉండేవి, నడుస్తూ ఉండేవి. కవిత ఇద్దరిని కూడా టార్గెట్ చేశారు. ఈ మధ్యకాలంలో నేను వీళ్ళలో ఒకరిని కలుసుకున్నప్పుడు ఏంటిది మేము ఎంతకాలం నుంచి భరించాము పార్టీలో పరిస్థితిని, కవిత ఎందుకు ఇంత ఎక్కువ చేస్తున్నారు అనే మాట కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. అవును. అందువల్ల కవిత కానీ ఆమె ఊరికనే ఏదో అమాయకంగానో లేదా అనాలోచితంగా చేయలేదు. ఆమె మహిళలు తర్వాత బహుజనులు వాళ్ళ కోసం తను నిలబడతానన్నట్టుగా ముందు ఒక భూమిక సిద్ధం చేసుకొని పార్టీలో తనకి ఇంకా అదనంగా స్థానం ఏం లేదా. ఇంకోటి అసలు పార్టీయే ఒక రివర్స్ లో ఉంది, రివర్స్ గేర్ లో అన్న పరిస్థితుల్లోనే ఇలా చేశారు బయటికి రావడానికి. మనం పొమ్మని లేక పొగబెట్టడం అంటారు చూడండి, ఆమె సూటిగా చెప్పకుండా తన మీద వేటును ఆహ్వానించారని మనం చెప్పాల్సి ఉంటుంది. ఇంకా తర్వాత ఏమవుతుంది, ఆమె ఏమి చాలా పెద్ద రాజకీయంగా పెద్ద లోపం ఎక్కడుందంటే ఆమె బీఆర్ఎస్ నా అధినేత అంటే మా నాన్న నేను చెప్పి మేము లేఖ రాసిన బీజేపీ మీద విమర్శ చేయలేదు వరంగల్ సమావేశంలో అన్నది ఆమె మొదలు చేసిన ఆరోపణ. అవును. కానీ ఇప్పటివరకు ఆమె బీజేపీని ఏమి అనడం లేదు. ఈ రోజు కూడా నిన్న కూడా ఆమె హరీష్ రావు వెనుక సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు అంటుంది ఆమె. మరి బీజేపీని ఎదుర్కోవడం అజెండా అయినప్పుడు మీరు బీజేపీ మీద చేస్తున్న విమర్శ లేదు, ఆరోపణ లేదు, మీరేమి ఎదుర్కోవడం లేదు బీజేపీ పిలుపులు వాటన్నిటి మీద. అందువల్ల అంటే సానుకూలంగా ఉందనుకోవచ్చా కవిత బీజేపీ పట్ల? డెఫినెట్ గా షీ సాఫ్ట్ ఆన్ బీజేపీ. ఎందుకంటే ఆల్రెడీ లిక్కర్ కేసు అనేది ఉంది కాబట్టి ఇప్పుడు భారతదేశం అంతా జరుగుతున్నదే బీజేపీ త్రిశూల వ్యూహం. అందువల్ల ఈ పరిస్థితుల్లో సిబిఐ తెలంగాణలో కూడా ఎంటర్ అవుతుంది. అది ఎవరెవరి మీద ఎట్లా తిరుగుతుంది మనం ఇంకా చూడాల్సి ఉంటుంది. కానీ అంటే బీజేపీ పార్టీ కూడా ఒకవేళ కేసీఆర్ కూతురు కాబట్టి జాతీయ స్థాయిలో పదవి ఏమన్నా ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఆమెను రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందంటారా? వెంటనే ఆ పని వాళ్ళు చేయకపోవచ్చు. ముందు చిందరవందర చేయడం వాళ్ళకు ఒక వ్యూహం. ముందు ప్రతిపక్షాలను రీప్లేస్ చేయలేకపోయినా కనీసం వారిని తికమక పెట్టి గజిబిజికి ఇబ్బంది. అంటే ముఖ్యంగా మీరు అంటున్నట్టుగా ప్రాంతీయ పార్టీలను తికమక చేయడం, ప్రాంతీయ పార్టీలను ఎదగకుండా చేయడం అనేది ఒక స్ట్రాటజీ. ఖచ్చితంగా వాళ్ళ వ్యూహం. ఇప్పుడు ఉదాహరణకు మొన్న మహేష్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు 8 అసెంబ్లీ పార్లమెంట్ సీట్లు రావడం అన్నది ఈ ఓటు చోరీ ద్వారా వచ్చిందని ఆయన ఆరోపించారు. సంగతి ఎట్లా ఉన్నా 8 అసెంబ్లీ సీట్లు మాత్రమే ఉన్న బీజేపీకి 8 పార్లమెంట్ సీట్లు రావడం అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ మెతక వైఖరి, అక్కడక్కడ ఓట్ ట్రాన్స్ఫర్ జరిగి ఉండాలి అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది. సో ఇప్పుడు కవితను కూడా వాళ్ళు అదే విధంగా ఆమె మీద ఉన్న చాలా చోట్ల వాళ్ళు చేసింది అదే కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు సిబిఐ గురించి ఏమీ మాట్లాడరు, పవన్ కళ్యాణ్ మాట్లాడరు. ఎందుకు అంటే అవన్నీ వాళ్ళకు వర్తించేవన్నీ వీళ్ళకి కూడా వర్తిస్తాయి కదా ఆ మాటలన్నీ కూడా. అందువల్ల కవిత ఖచ్చితంగా ఇప్పటికే ఒత్తిడిలో ఉన్నారు. అలా వాళ్ళు ఎలా అంటే ఒకవేళ కవిత కొత్త రాజకీయ పార్టీని స్థాపించి ముందుకెళ్తే నిలబడగలుగుతుందా, మనుగడ సాధిస్తుందా? పార్టీగా ఆమె రాజకీయ ప్రభావం ఎంత చూపిస్తుంది లేదా ఎంత మద్దతు చూరగొంటుందని కాదు, కానీ వీళ్ళకైతే తలనొప్పి తెచ్చిపెట్టగలుగుతుంది. అంటే సొంత ఇంట్లో కుంపటిలాగా మాత్రం ఉండగలుగుతుంది. అంతే కదా. వాళ్ళకు అంటే ఇంట్లోనే కల్లోలం వచ్చింది, లేకపోతే కుటుంబాన్ని కూడా సొంత కుటుంబంలోనే విమర్శలు వస్తున్నాయి చూడండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద షర్మిలను, లేకపోతే ఇంకొక ఆయన మీద అక్కడ. కానీ మరో షర్మిల అనుకున్నట్టుగా షర్మిల మాత్రం టీపీసీసీ ప్రెసిడెంట్ అయింది, ఆమెకు పదవి అవుతుంది. పదవి ఉంది, ఆమె ఏదో పోటీ, ఆమెకి రాజశేఖర రెడ్డి కుమార్తె కొన్ని ఉన్నాయి. కానీ ఓట్ల ప్రభావం ఎంత చూపుతారు ఇది అన్ని రాష్ట్రాల్లో. మనం తమిళనాడులో అలగిరి చూస్తాం, కనిమొళి చూడొచ్చు. కనిమొళిని మనం అక్కడ కనిమొళి జాలి నుండి అలగిరి మొదట్లో తిరగబాటు. మీరు యూపీకి వెళ్తే కనుక శివరాజ్ యాదవ్ కు, అఖిలేష్ యాదవ్ కు, మీరు కుటుంబ గొడవ. మీరు బీహార్ వెళ్తే కనుక అక్కడ కూడా ములాయం సింగ్ యాదవ్ కొడుకుల గొడవ కొడుకుని పంపించేశారు. కాబట్టి ప్రాంతీయ పార్టీలకు చాలా రాష్ట్రాల్లో ఇలాంటి సమస్యలు మనం
కర్ణాటకలో కూడా ఉంది ఉదాహరణకు. ఇప్పుడు దేవగౌడ బలహీన పడ్డాడు కానీ లేకపోతే వాళ్ళకు కూడా అక్కడ కూడా కుటుంబ నేపథ్యం ఉంది. కాకపోతే ఇక్కడ మరీ ఒకరికి ఇద్దరు బావమర్ది బావ. ఇప్పుడు ఏమైందంటే ఇది అవగానే ఇప్పుడు కవిత కారణంగా హరీష్ రావు కేటీఆర్ ఒకటైపోయారు. మా బావ 6 అడుగుల బుల్లెట్ డైనమిక్ లీడర్. అవును ఇప్పుడు నెక్స్ట్ లీడర్ ఎవరు? డైనమిక్ లీడర్ హరీష్ రావు అనే మాట కేటీఆర్ ట్వీట్ చేయాల్సి వచ్చింది. ఇప్పటి వరకు తేడాగా ఎక్కువగా ఉన్నది కాదు. అవును కేటీఆర్ ఆ ట్వీట్ ని రీట్వీట్ చేసిండు, బీఆర్ఎస్ పార్టీ చేసిన ట్వీట్ ని కూడా. అవును అవును అదే నేను దానికి ఆయన పెట్టిన ఇంట్రోలో మా డైనమిక్ లీడర్ అవన్నీ పెట్టారు, మా 6 అడుగుల బుల్లెట్ అన్నారు. సో ఇప్పుడు కేసీఆర్ ఆత్మరక్షణ కోసం కూడా హరీష్ రావును రక్షించాల్సిన ఒక పరిస్థితిలోకి కవిత మాటలతో ఇంకా పెరిగింది. ఇవన్నీ చాలా మలుపులకు దారి తీస్తాయి. బీఆర్ఎస్ అంతర్గత పరిస్థితి బాగాపోవటం. ఇప్పుడు కవిత ఒక మాట అన్నారు, అవును కేసీఆర్ మీద సిబిఐ విచారణ అంటే తెలంగాణ భగ్గుమనాలి కదా. అవును అనలేదు, మరి అనకపోవడం అనేది వాస్తవం. అవును రేపు 12 గంటలకు ప్రెస్ మీట్ కూడా కవిత పెడతా అని చెప్పి ఇప్పుడే వాళ్ళ పిఆర్ఓ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అంటే మళ్ళీ ఎలాంటి సంచలన వ్యాఖ్యలు చేస్తుందనేది కూడా ఖచ్చితంగా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా మా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తారు. ఇంకోటి వెనక్కు తగ్గే అవకాశం ఏమి ఉండదు. ఆమె ఇప్పటికే ఇంతదాకా వచ్చిన తర్వాత ఆమె తప్పకుండా మరిన్ని విషయాలు బయట పెడతానన్నట్టుగా ఎప్పటికప్పుడు చెప్తున్నారు. కాబట్టి బయట పెట్టడం వాళ్ళ సమస్యలు ఎలా పరిష్కరించుకుంటారు అనేది ఎట్లా ఉన్నా కానీ రాష్ట్రానికి ప్రజలకు మంచి జరిగే విధంగాను, జరిగిన తప్పులు దిద్దుకునే విధంగా పార్టీలు వ్యవహరిస్తే చాలా బాగుంటుంది. ఇదంతా రేవంత్ రెడ్డికి కలిసి వచ్చిన వ్యవహారంగా భావించవచ్చు. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక అవును ఈ అంతర్గత కుమ్ములాట్లు అనేవి ఖచ్చితంగా అనుకూలిస్తాయి. వీళ్ళకు ఉపయోగపడే అంశాలు అవుతాయి. థ్యాంక్ యూ అండి. సో మొత్తానికైతే రేపు మధ్యాహ్నం 12 గంటలకు మీడియా ముందుకి కవిత రాబోతుంది. తెలంగాణ జాగృతి